గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. మరి మనకు ఉత్పత్తి విశ్లేషణ సిద్ధాంతంలో గత క్లాస్లో ఉత్పత్తి అంటే ఏంటి, ఉత్పత్తి ఫలం అంటే ఏంటి, ఉత్పత్తికి దోహదపడేటువంటి ఉత్పత్తి కారకాల యొక్క లక్షణాలు, ప్రాధాన్యత ఏంటన్న విషయాన్ని గత క్లాస్లో తెలుసుకోవటం జరిగింది. మరి ఈ ఉత్పత్తి సిద్ధాంతంలో మనకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అదే చరానుపాతాల సూత్రం. దాన్నే క్షీణ ప్రతిఫల సిద్ధాంతం అని కూడా తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. దీన్ని 19వ శతాబ్దంలో ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈ సిద్ధాంతాన్ని డేవిడ్ రికార్డో యొక్క సహకారంతో మార్షల్ దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. ఇక్కడ చరానుపాత సూత్రం అంటే ఏంటి, దేన్ని మనం చరానుపాత సూత్రంగా తెలియచేస్తాం. చరానుపాత సూత్రం అనగా ఉత్పత్తి ప్రక్రియలో స్థిరకారకాలను స్థిరంగా ఉంచి చరకారకమైనటువంటి శ్రమను ఒక క్రమ పద్ధతిలో పెంచుతూ పోవటం చేత ఉత్పత్తి ప్రక్రియలో ఏ విధమైన మార్పు జరుగుతుందో తెలియచేసేటువంటి దానిని చరానుపాత సూత్రంగా తెలియచేస్తాం. ఇక్కడ ఉత్పత్తి కారకాలలో 4 ఉత్పత్తి కారకాలు ప్రధానంగా ఉంటాయని చెప్పుకున్నాం. అది ఒకటి భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన అనేటువంటి ఈ 4 ప్రధాన ఉత్పత్తి కారకాలలో మరి స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి మరికొన్ని ఉత్పత్తి కారకాలలో చరకారకాలలో ఉండేటువంటి శ్రమను మాత్రమే ఒక క్రమ పద్ధతిలో పెంచుతూ పోవటం చేత ఉత్పత్తి ప్రక్రియలో ఏ విధమైన మార్పు జరుగుతుందో తెలియచేసే సిద్ధాంతమే ఈ చరానుపాత సూత్రంగా తెలియచేస్తూ ఉంటాయి. చర అనుపాతం అందుకు చూడు, చరానుపాతము చర అనగా చరకారకమైనటువంటి. ఇక్కడ చరకారకాలు శ్రమను మాత్రమే తీసుకొని మిగతా కారకాలు భూమి, మూలధనము, వ్యవస్థాపన ఈ 3 స్థిరకారకాలుగా భావించి స్థిరంగా ఉంచి చరకారకమైన శ్రామికుల సంఖ్యను అనుపాతములో ఒక నిష్పత్తిలో ఒక క్రమ పద్ధతిలో పెంచుతూ పోతూ ఉన్నట్లయితే మొత్తం ఉత్పత్తిలో కానీ, సగటు ఉత్పత్తిలో కానీ, ఉపాంత ఉత్పత్తిలో కానీ ఏ విధమైనటువంటి మార్పు జరుగుతుందో తెలియచేయటమే ఈ చరానుపాత సూత్రంగా తెలియచేస్తాం. ఇది ఒక స్వల్పకాలానికి సంబంధించినటువంటి సూత్రంగా, సిద్ధాంతంగా మనం దీన్ని తెలియచేస్తాం. అంటే స్వల్పకాలంలో స్థిరకారకాలు మార్చడానికి వీలుగా ఉండదు. కేవలం చరకారకుల శ్రామికుల సంఖ్య మాత్రమే మారుస్తాం. ఈ మార్పు చెందటం చేత మొత్తం ఉత్పత్తిలో, సగటు ఉత్పత్తిలో, ఉపాంత ఉత్పత్తిలో ఏ విధమైన మార్పులు చెందుతున్నాయో చూస్తూ ఉంటాం. ఇక్కడ అది క్షీణ ప్రతిఫల సిద్ధాంతం అని 2వ పేరు పెట్టుకున్నాం. క్రమ పద్ధతుల్లో చరకారకాలైన శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతున్నప్పుడు ఒక క్రమంలో ఉత్పత్తి పెరిగి ఆ తర్వాత తగ్గుతూ రుణాత్మకంగా చేరే అవకాశం కూడా ఉంటుందని ఈ చరానుపాత సూత్రం ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనిని 19వ శతాబ్దంలో డేవిడ్ రికార్డో, ఆల్ఫ్రెడ్ మార్షల్ దీన్ని అభివృద్ధి పరిచారు. వీరితో పాటు మరికొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు
జేజీ స్టిగ్లర్, పాల్ షాముల్సన్ వీరు కూడా ఈ యొక్క చలనానుపాత సూత్రాలని స్వల్పకాలానికి సంబంధించిన చలనానుపాత సూత్రాన్ని సమర్థిస్తూ క్షీణ ప్రతిఫల ఉత్పత్తి క్రమం పెరుగుతున్నప్పుడు క్షీణ ప్రతిఫలాలు సంభవిస్తాయని ఈ ఆర్థిక శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియచేయటం జరిగింది. మరి ఈ క్రమంలో చలానుపాత సూత్రం మరి ఏ ప్రమేయాలపై ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అర్థశాస్త్రంలో సిద్ధాంతాలు సూత్రాలను విశ్లేషణ చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని ప్రమేయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. గత క్లాసులో మనం క్షీణోపాత ప్రమేయ సూత్రాన్ని అధ్యయనం చేసినప్పుడు కొన్ని ప్రమేయాలు తీసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఉత్పత్తి సిద్ధాంతంలో కూడా చలానుపాత సూత్రాన్ని క్షీణ ప్రతిఫల సిద్ధాంతాన్ని వ్యక్తపరిచేటప్పుడు కొన్ని ప్రమేయాలను ఆధారంగా చేసుకొని ఈ చలానుపాతాల సూత్రాన్ని అధ్యయనం చేయటం జరుగుతూ ఉంటుంది. చర అనుపాతం చరసాధారణమైన శ్రామికుల సంఖ్యను ఒక అనుపాత క్రమం, ఒక నిష్పత్తి క్రమంలో పెంచుతూ పోతున్నప్పుడు మొత్తం ఉత్పత్తి మొదటి దశలో పెరుగుతున్న దశలో పెరిగి, రెండవ దశలో తగ్గుతున్న దశలో పెరిగి, మూడవ దశలో క్షీణిస్తూ ఉంటుంది చలానుపాతాల సూత్రం. అందుకే దీన్ని క్షీణ ప్రతిఫల సిద్ధాంతం అని కూడా మనం తెలియచేయటం జరిగింది. ఈ క్షీణ ప్రతిఫల సిద్ధాంతాన్ని ఒక స్వల్పకాలానికి సంబంధించినటువంటి ప్రక్రియగా, స్వల్పకాలం చెందిన అంశంగా మనం దీన్ని భావించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రమేయాలలో మనము కొన్ని అంశాలను ప్రమేయం చేస్తూ ఈ చలానుపాత సూత్రాన్ని అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకటి నెంబర్ 1, ఇది స్వల్పకాలానికి చెందినటువంటిదిగా ముందు భావించాలి. రెండవది స్థిర కారకాలను స్థిరంగా ఉంచటం. ఏంటి స్థిర కారకాలను మనం చెప్పుకున్నాము ముందుగా? భూమి యాక్చువల్గా మూలధనం చరకారకమే అయినప్పటికీ కూడా ఇక్కడ మూలధనాన్ని కూడా స్థిరకారకంగా భావించి, భూమిని స్థిరకారకంగా భావించి, వ్యవస్థాపకులు స్థిరకారకంగా భావించి 3 కారకాలు స్థిరంగా ఉన్నాయని భావించినట్లయితే, స్థిరకారకాలుగా భావించినట్లయితే చరకారకమైనటువంటి శ్రామికుని మాత్రమే పెంచుతూ పోతున్నట్లయితే, శ్రామికుల సంఖ్యను మాత్రమే పెంచుతూ పోతున్నట్లయితే, కాబట్టి శ్రమ సంఖ్యను మాత్రమే పెంచుతూ ఉంటాం. ఇక ఉత్పత్తి కారక యూనిట్లు, చరకారక ఉత్పత్తి కారక యూనిట్లన్నీ కూడా సజాతీయమైనటువంటివిగా భావించాలి. మార్కెట్ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటున్నాడు అని కూడా భావించాలి. ఇంకొకటి చలానుపాత సూత్రంలో మొత్తం ఉత్పత్తిని యూనిట్ల క్రమంలో కొలవచ్చు, యూనిట్లలో తెలియచేయవచ్చు అనేటువంటి విధానాన్ని ఇక్కడ మనం ప్రమేయం చేస్తూ చలానుపాత సిద్ధాంతాన్ని వ్యక్తపరచడం జరుగుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ చలానుపాత విశ్లేషణ చేసేటప్పుడు 1 ఎకరం భూమిని సేద్య భూమిగా తీసుకొని, స్థిరకారకాన్ని తీసుకొని, దానిపై పెట్టే పెట్టుబడి కానీ, దానిపై వ్యయం చేసేటువంటి మూలధనాలు కానీ, దానిపై ఉపయోగించేటువంటి వ్యవస్థాపన నిర్వహణ బాధ్యతలు కానీ స్థిరంగా ఉన్నాయని భావిస్తూ ఒక క్రమ పద్ధతిలో శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతున్నట్లయితే మొత్తం ప్రతిఫలాల్లో ఏ విధమైనటువంటి మార్పు చెందుతుంది, అలాగే రెండవ సగటు ఉత్పత్తిలో ఏ విధమైనటువంటి మార్పు చెందుతుంది, క్షీణ ప్రతిఫలాల్లో రుణాత్మకంగా వెళ్ళేటువంటి ఉపాంత ఉత్పత్తిలో ఏ విధమైనటువంటి మార్పు చెందుతుందో ఈ సిద్ధాంతం ద్వారా, ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇలా 4 అంశాలను ప్రమేయంగా చేసుకొని ఇప్పుడు మనము చలానుపాత సూత్రంలో ఉండేటువంటి 3 ప్రధానమైన అంశాలను ఇక్కడ మనం చర్చించటం,
తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ చరానుపాత సూత్రంలో మొత్తం ఉత్పత్తి రెండోది సగటు ఉత్పత్తి మూడోది ఉపాంత ఉత్పత్తిగా భావిస్తాం. ఉపాంత ఉత్పత్తిగా భావించటం జరుగుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ మరి మనం మొత్తం ఉత్పత్తి అంటే ఏంటి? ఎందుకంటే మన చరణపాత సూత్రంలో 3 అంశాలు వస్తూ ఉంటాయి. వాటి గురించి ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడ మొత్తం ఉత్పత్తి అనగా మొత్తం ఉత్పత్తి కారకాలను ఉపయోగించి చేయగా వచ్చినటువంటి వస్తు రాశిని, వస్తు పరిమాణాన్ని, అంటే అన్ని ఉత్పత్తి కారకాలను ఉపయోగించటం చేత, ఉత్పత్తి కారకాలన్నింటినీ ఉపయోగించటం చేత వచ్చినటువంటి ఉత్పత్తి పరిమాణాన్ని మొత్తం ఉత్పత్తి అంటారు. దీన్ని మనము టీపీ అని కూడా పిలుస్తాం, టోటల్ ప్రొడక్ట్. మరొకసారి చదువుతారు. ఇక్కడ మొత్తం ఉత్పత్తి అనగా ఉత్పత్తి కారకాలన్నింటిని వినియోగించటం చేత తయారు చేయబడినటువంటి వస్తురాశి లేదా తయారు చేయబడినటువంటి ఉత్పత్తిని మొత్తం ఉత్పత్తిగా పిలుస్తాం. దాన్ని మనం టీపీ, టోటల్ ప్రొడక్ట్గా పిలుస్తాం. రైట్. రెండవది సగటు ఉత్పత్తి అంటే దీన్ని మనం ఏపీ అంటాం. ఏపీ అంటే యావరేజ్ ప్రొడక్ట్, యావరేజ్ ప్రొడక్ట్గా పిలుస్తాం. సగటు ఉత్పత్తి అనగా మొత్తం ఉత్పత్తిని లేదా మొత్తం ఉత్పత్తిలో ఒక్కొక్క చరకారకమైనటువంటి శ్రామికులు ఉత్పత్తి చేసినటువంటి వస్తురాశి పరిమాణాన్ని సగటు ఉత్పత్తిగా తెలియజేస్తాం. లేదా ఇంకో రకం కూడా చెప్పవచ్చు. మొత్తం ఉత్పత్తిని మొత్తం శ్రామికుల సంఖ్య చేత భాగించగా వచ్చేటువంటి దానిని సగటు ఉత్పత్తిని తెలియజేస్తాం. అందుకే ఇక్కడ ఏపీ ఈజ్ ఈక్వల్, ఏపీ అంటే యావరేజ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టీపీ బై ఎల్ అని తెలియజేస్తాం. టీపీ బై ఎల్. టీపీ బై ఎల్ ఏంటంటే టోటల్ ప్రొడక్ట్ బై లేబర్. మొత్తం వస్తురాశిని, మొత్తం ఉత్పత్తిని మొత్తం శ్రామికుల సంఖ్య చేత భావించగా వచ్చేటువంటి వస్తురాశి పరిమాణాన్ని మనం సగటు ఉత్పత్తిగా తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి యావరేజ్ ప్రొడక్ట్ దాన్ని మనం ఎంపీ అంటాం. దాన్ని మనం ఉపాంత ఉత్పత్తి. ఉపాంత ఉత్పత్తి అంటే ఇక్కడ మార్జినల్ ప్రొడక్ట్స్. ఉపాంత ఉత్పత్తి అనగా చరకారకాన్ని పెంచటము చేత, అదనపు కారకాన్ని ప్రవేశపెట్టము చేత, పెంచటము చేత మొత్తం ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పును తెలియచేసేటువంటి దానినే ఉపాంత ఉత్పత్తి అంటాం. లేదా ఇంకో రకం కూడా చెప్పవచ్చు. అదనపు కారకాన్ని చేర్చటము చేత వచ్చినటువంటి అదనపు ఉత్పత్తినే ఉపాంత ఉత్పత్తి అని కూడా తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. దీని ఇక్కడ మనము ఎంపీ ఈజ్ ఈక్వల్ డెల్టా టీపీ బై డెల్టా ఎల్గా తెలియజేస్తాం. అంటే మొత్తం ఉత్పత్తిలో వచ్చినటువంటి మార్పును మొత్తం శ్రామికుల సంఖ్యలో వచ్చిన మార్పు చేత భాగించగా వచ్చేటువంటి దానిని ఉపాంత ఉత్పత్తి, దాన్ని మనం మార్జినల్ ప్రొడక్ట్ అని కూడా తెలియజేస్తాం. ఇది ఇంకో రకం సాంకేతిక ప్రమేయంతో చెప్పవచ్చు. ఎంపీఎన్ ఈజ్ ఈక్వల్ ఎంపీఎన్ మైనస్ MPN is equal TPN minus TPN minus 1 అనే సూత్రంతో చూడండి. MPN is equal అంటే ఉపాంత ఉత్పత్తి n వస్తు పరిమాణం is equal TPN minus TPN minus 1 అనేటువంటి ప్రమేయంతో సూత్రప్రాయంగా కూడా ఉపాంత ఉత్పత్తిని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉపాంత ఉత్పత్తి అనగా
అదనపు శ్రామికులు చేర్చటము చేత వచ్చినటువంటి మొత్తం ఉత్పత్తిలో అదనపు ఉత్పత్తి, మొత్తం ఉత్పత్తి వచ్చిన మార్పును ఇక్కడ ఉపాంత ఉత్పత్తిగా తెలియచేస్తాం. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అదనపు శ్రామికులు చేర్చటము చేత వచ్చినటువంటి అదనపు ఉత్పత్తినే ఉపాంత ఉత్పత్తిగా మనం పిలుస్తూ ఉంటాం. ఈ విధమైనటువంటి 3 రకాల అంశాలను ఆధారంగా చేసుకొని డేవిడ్ రికార్డో, ఆల్ఫ్రెడ్ మార్షల్ వీరిద్దరూ మాల్థస్ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని శ్రామికుల సంఖ్యను, మార్షల్ చరానుపాతాల సూత్రాల అభివృద్ధికి దోహదపడినటువంటి శాస్త్రవేత్తగా ఇతను తెలియజేస్తూ ఉంటారు. అందుకే ఆల్ఫ్రెడ్ మార్షల్, డేవిడ్ రికార్డో 19th సెంచరీలో క్షీణ ప్రతిఫలాల సిద్ధాంతాన్ని ఆవిష్కరింపచేసి అందచేయటం జరిగిందన్న విషయాన్ని చెప్పడంలో వీరి పాత్ర కీలకమైనన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేస్తాం. మరి వీరి యొక్క ఆలోచన ప్రకారం ఒక ఉదాహరణగా ఒక ఎకరం భూమిని సెంచన్ చేస్తూ ఒక క్రమ పద్ధతిలో, ఒక అనుపాతములో లేదా ఒక నిష్పత్తిలో శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతూ ఉన్నప్పుడు మొత్తం ఉత్పత్తిలో ఏ విధమైన మార్పు జరుగుతుంది, సగటు ఉపాంత ఉత్పత్తిలో ఏ విధమైన మార్పు జరుగుతుందో ఇప్పుడు ఈ పట్టిక ద్వారా మనం తెలుసుకుందాం. రైట్, ఇక్కడ చలకారకమైనటువంటి శ్రమ, లేబర్, మొత్తం ఉత్పత్తి, దీన్ని మనం టీపీ అంటాం. సగటు ఉత్పత్తి, దీన్ని ఏపీ యావరేజ్ ప్రొడక్ట్ అంటాం. ఉపాంత ఉత్పత్తి, దీన్ని మనం ఎంపీ మార్జినల్ ప్రొడక్ట్ అంటాం. ఇక్కడ స్టేజెస్, దశలు అంటాం. రైట్, రైట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 శ్రామికుల సంఖ్య. మొత్తం ఉత్పత్తి శ్రామికుల సంఖ్య శ్రేణి లేనప్పుడు ఓకే, శ్రామికుల సంఖ్య ఒక శ్రామికుడు పెంచినప్పుడు మొత్తం ఉత్పత్తి వచ్చినటువంటి వస్తురాశి పరిమాణం 20 యూనిట్లుగా భావించాలి. రెండో వ్యక్తి చేర్చినప్పుడు 6, మూడో వ్యక్తి చేర్చినప్పుడు 48, ఐదో వ్యక్తి చేర్చినప్పుడు 55, నాలుగో వ్యక్తి చేర్చినప్పుడు, ఆరో వ్యక్తి చేర్చిన, ఐదో వ్యక్తి చేర్చినప్పుడు 60, తర్వాత 60, 60, తర్వాత 50, లేదా 8, 20, 36, 48, 55, 60, 60, 56. ఇలా మొత్తం ఉత్పత్తిలో చరస్కారకమైన శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతున్నప్పుడు మొత్తం ఉత్పత్తిలో పెరుగుతున్నటువంటి ప్రతిఫలాలు చూస్తూ ఉన్నాం. మరి సగటు ఉత్పత్తి అంటే ఏంటి అంటే, సగటు ఉత్పత్తి అనగా చూడండి, ఇక్కడ శ్రామికుల సంఖ్య క్రమ పద్ధతిలో పెంచుతున్నప్పుడు మొత్తం ఉత్పత్తి మొదటగా పెరుగుతున్న దశలో పెరిగింది.
ఆ తర్వాత తగ్గుతున్న దశలో పెరిగింది, ఆ తర్వాత క్షీణించింది. అంటే శ్రామికుల సంఖ్యలు ఒక అనుపాతములు పెంచుతూ పోతూ ఉన్నప్పుడు ఒక స్టేజ్ వరకు పెరుగుతున్న దశలో వస్తుత్పత్తి పెరిగి రెండవ దశలో తగ్గుతున్న రేటులో మొత్తం ఉత్పత్తి పెరిగి మూడవ దశకు వచ్చేసరికి క్షీణించటం జరిగిందన్న విషయాన్ని మొత్తం ఉత్పత్తి ద్వారా మనం ఇక్కడ అధ్యయనం చేయటం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ సగటు ఉత్పత్తి అంటే ఏంటి? ఇలాగ మనం చెప్పుకున్నాం, మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్య చేత భాగించగా వచ్చేటువంటి దానినే సగటు ఉత్పత్తి అంటున్నాం. రైట్, ఇక్కడ మొత్తం ఉత్పత్తిని 8/1 8గా వస్తుంది, 20/2 అంటే 10గా వస్తుంది, 36 3 చేత భాగిస్తే 12 వస్తుంది, 48 4 చేత భాగిస్తే 12 48, 55 5 చేత భాగిస్తే వచ్చేది 11, 64 చేత భాగిస్తే వచ్చేది 10, 67 చేత భాగిస్తే వచ్చేటువంటిది చూడండి ఇక్కడ మనకు చూడండి ఒకసారి 60 /7 7 7 42 7 56 4.0 7 3 21 7 4 25 7 5 35 7 5 8.5 తర్వాత 7 56/8 అంటే 7. ఇది మనకు ఉన్నటువంటి సగటు ఉత్పత్తి తెలుసుకునే విధానం. అంటే మొత్తం ఉత్పత్తిని దాని ఎదురుగా ఉండేటువంటి శ్రామికుల సంఖ్య చేత భాగించగా వచ్చేటువంటి దాన్ని మనం ఇక్కడ సగటు ఉత్పత్తిగా తెలియజేస్తాం. రైట్, అర్థమైందా? ఇంకేం డౌట్ ఉందో చెప్పండి. ఇప్పుడే ఏం లేదు, ఇక్కడ సగటు ఉత్పత్తి అంటే మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్య చేత భాగించగొచ్చేటువంటి దానినే సగటు ఉత్పత్తి అంటాం. లేదా ఒక శ్రామికుడు మొత్తం ఉత్పత్తిలో ఒక శ్రామికుని యొక్క ప్రతిఫలమే, ఒక శ్రామిక ఉత్పత్తి చేసిన యూనిట్ల పరిమాణాన్ని, యూనిట్ మొత్తాన్ని, సగటు ఉత్పత్తిని కూడా తెలియజేస్తాం. ఇక్కడ మనము మొత్తం ఉత్పత్తిని ఎదురుగా ఉండే శ్రామికుల సంఖ్య చేత భాగిస్తే దాని విలువను మనం కనుగొనవచ్చు. రైట్, అలాగే ఉపాంత ఉత్పత్తి అంటే ఏంటి? దీన్ని మనం ఉపాంత ఉత్పత్తిగా తెలియజేస్తాం. ఇక్కడ ఉపాంత ఉత్పత్తి అనగా అదనపు శ్రామికుని చేర్చటము చేత వచ్చినటువంటి అదనపు ఉత్పత్తినే సగటు ఉత్పత్తి అంటాం. ఉపాంత ఉత్పత్తి అంటాం. మరోసారి జాగ్రత్త రండి. ఇక్కడ అదనపు శ్రామికుని చేర్చటము చేత వచ్చినటువంటి అదనపు ఉత్పత్తిని ఉపాంత ఉత్పత్తిగా పిలవటం జరుగుతూ ఉంటుంది. అంటే ఉపాంత ఉత్పత్తి అనేటువంటిది శ్రామికుల సంఖ్యను ఏ క్రమంలో పెంచుతూ పోతున్నావో అదనంగా వస్తున్నటువంటి వస్తురాశి పరిమాణానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఉపాంత ఉత్పత్తి. రైట్, ఇక్కడ చూడండి, 8 మొత్తం ఉత్పత్తిగా ఉన్నప్పుడు ఒక శ్రామికుని చేర్చినప్పుడు దాని ముందు ఉన్నటువంటి మొత్తం ఉత్పత్తి 0 కాబట్టి 8గానే వస్తుంది. అవునా? రైట్, అలాగనే రెండవ శ్రామికుడు చేర్చినప్పుడు వచ్చిన మొత్తం ఉత్పత్తిలో మార్పు 20 వచ్చింది, మొదటి ఉత్పత్తి శ్రామికుడు చేర్చిన 8 వచ్చింది. రెండింటి మధ్య ఉన్న తేడా ఎంత? 20 - 8 12. అవునా కాదా? 20 - 12. రెండవ శ్రామికుడు చేర్చినప్పుడు వచ్చినప్పుడు మొత్తం ఉత్పత్తి. ఫస్ట్ మనం ఏం చేయాలి? మొదటి శ్రామికుని యొక్క మొత్తం ఉత్పత్తి 8 యూనిట్లు. రెండవ శ్రామికుడు చేర్చినప్పుడు అదనంగా వచ్చినటువంటిది మొత్తం ఉత్పత్తి ఎంత? 20 యూనిట్లు. మరి అదనంగా వచ్చింది ఎంత? రెండవ శ్రామికుడు చేర్చినప్పుడు. ఒక శ్రామికుడు చేర్చినప్పుడు వచ్చినటువంటి మొత్తం ఉత్పత్తి 8 అయితే, రెండవ శ్రామికుడు చేర్చినప్పుడు వచ్చిన మొత్తం ఉత్పత్తి 20 అయితే, అదనపు శ్రామికుడు చేర్చినప్పుడు వచ్చినప్పుడు మొత్తం ఉత్పత్తులు తేడా ఎంత అంటే 12. అంటే 20 - 8 12 యూనిట్లు. దీన్ని మనం అర్థశాస్త్రంలో ఒక సూత్రప్రాయంగా కూడా చేయవచ్చని చెప్పుకున్నాం ఇప్పుడే.
ఏంటది? డెల్టా టీపీ బై డెల్టా ఎల్ సూత్రాన్ని కానీ లేదా ఎంపీఎన్ ఇజ్ ఈక్వల్ టీపీఎన్ మైనస్ టీపీఎన్ మైనస్ 1 సూత్రం ద్వారా కానీ దీన్ని తెలుసుకోవచ్చు. ఓకేనా? రైట్. అలాగనే మనం ఈజీ ప్రాసెస్లో దిగువ ఉన్నటువంటి అదనపు శ్రామికుడి దాని నుంచి ముందున్న శ్రామికుడికి మొత్తం ప్రతిఫలాలు తీసేసుకుంటూ పోతుంటే దాని విలువలు మనం ఇక్కడ కనుగొనవచ్చు. రైట్. 36 నుంచి 20 తీసేస్తే 16, 45 నుంచి 36 తీసేస్తే 12, 55 నుంచి 48 తీసేస్తే 7, 48, 7. ఆ తర్వాత 60 నుంచి 50 తీసేస్తే 5, 60 నుంచి 60 తీసేస్తే 0, 56 నుంచి 60 తీసేస్తే మైనస్. ఇది దింపుకున్నటువంటి. ఇలా మనం ఉపాంత ఉత్పత్తిని తెలుసుకోవడానికి వీలు పడుతూ ఉంటుంది. అంటే ఉపాంత ఉత్పత్తి ఏ విధంగా తెలుసుకోవచ్చు? చూడండి, ఇక్కడ ఉపాంత ఉత్పత్తి ఎలా తెలుసుకోవచ్చు? మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్య చేత భాగిస్తూ వచ్చేదేమో సగటు ఉత్పత్తి అయితే, అదనపు శ్రామికులు చేర్చడం చేత వచ్చినటువంటి అదనపు ఉత్పత్తినేమో ఉపాంత ఉత్పత్తిగా తెలియజేస్తుంటారు. రైట్. ఇక్కడ పెరుగుతున్న దశలో పెరిగింది, పెరుగుదల దశ. ఇక్కడికి వచ్చేసరికి తగ్గుతున్న దశ. దీన్ని మనం క్షీణ దశ అంటాం. దీన్ని శూన్య దశ, దీన్ని రుణాత్మక దశ. శూన్య దశ, రుణాత్మక పెరుగుతున్న దశ, తగ్గుతున్న దశ లేదా క్షీణ దశ, క్షీణ దశ లేదా తగ్గుతున్న దశ, తర్వాత శూన్య దశ, తర్వాత రుణాత్మక దశగా దీన్ని తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ మొదటి దశలో పెరుగుతున్నటువంటి రేటులో ఉత్పత్తి పెరుగుతుంది. రెండవ దశలో తగ్గుతున్న రేటులో పెరుగుదల, పెరుగుతున్న రేటులో పెరుగుదల ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏముంది? తగ్గుతున్న రేటులో పెరుగుతుంది, తర్వాత శూన్యంగా ఏర్పడుతుంది, తర్వాత రుణాత్మకంగా మారుతూ ఉంటుంది. ఈ విధంగా 1 by 1 ఇక్కడ పర్టికులర్ చేసేటప్పుడు మొదటగా మొత్తం ఉత్పత్తిని, తర్వాత సగటు ఉత్పత్తిని, తర్వాత ఉపాంత ఉత్పత్తిని ఒక క్రమ పద్ధతిలో దాన్ని వివరించవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పట్టికను ఆధారంగా చేసుకొని మనం రేఖాపటాన్ని గీయవచ్చు. OX, OY. ఇక్కడ టీపీ, ఏపీ, ఎంపీ. ఇక్కడ శ్రామికులు. ఇక్కడ శ్రామికులు. ఇది టీపీ. దీన్ని ఎంపీగా తెలియజేస్తాం. ఈ విధంగా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఇలా దాన్ని గుర్తించటం జరుగుతుంది. ఈ విధంగా దీన్ని ఎలా వివరించాలి? OX అక్షం మీద
శ్రామికుల సంఖ్యను, OY అక్షం మీద మొత్తం ఉత్పత్తిని, సగటు ఉత్పత్తిని, ఉపాంత ఉత్పత్తులు తీసుకుంటుంది. ఇక్కడ క్రమ పద్ధతిలో ఇవి పాయింట్స్ గుర్తించి వీటి మధ్య ఉన్నటువంటి పరిణామాన్ని వ్యక్తపరచాలి. ఇక్కడ ఓ చూడండి, ఈ స్టేజ్కి వచ్చేసరికి ఓ నుంచి ఎస్ వరకు పెరుగుతున్న దశలో పెరిగి, ఎస్ నుంచి టీ వరకు తగ్గుతున్న దశలో పెరిగి, టీ నుంచి పీపీ వరకు క్షీణిస్తూ ఉంటుంది. దీని చూడండి, ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో శ్రామికుల మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి చరకారకమైనటువంటి శ్రామికుల సంఖ్యను మాత్రమే పెంచుతూ పోతూ ఉన్నట్లయితే, ఆ శ్రామికుల సంఖ్యను పెంచుతున్నప్పుడు మొత్తం ఉత్పత్తిలో, ఉపాంత ఉత్పత్తిలో, సగటు ఉత్పత్తిలో ఏ విధమైనటువంటి మార్పు చెందిందో ఈ పట్టిక ద్వారా మనం ప్రధానంగా తెలుసుకోవడానికి వీలు పడుతూ ఉంటుంది. రైట్, అర్థమైందా? దీంట్లో 3 స్టేజ్ కింద రాయాలి, కింద రాసి వివరించాలి. పెరుగుతున్న దశ, పెరుగుతున్న ఫస్ట్ స్టేజ్, TP greater than MP greater than AP. Second stage, TP greater than AP greater than MP. Third stage, TP greater than AP greater than MP. ఓకే, ఈ విధంగా 3 దశలను తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. రైట్, ఈ విధంగా మనం వివరించి ఇది మనం తెలియజేసినట్లయితే మనకున్నటువంటి 10 మార్క్స్ క్వశ్చన్స్లో 10 మార్క్స్ పడే అవకాశం ఉంది. చాలా చక్కగా ముందు డెఫినిషన్స్, తర్వాత సిద్ధాంత వివరణ, సూత్రం, ప్రమేయాలు, పట్టిక, రేఖ, వీటిని ఒక క్రమ పద్ధతిలో వివరించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.